వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షనర్ల సెప్టెంబర్ జీతాలు పెన్షన్ల తాజా సమాచారం. అక్టోబర్ 1 ఉదయం 7:30 సమయం. ఈరోజు ఈ కుబేర్కు వెళ్ళే ట్రెజరీల లిస్టు అనే వివరాలతో కూడిన వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ, ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల సెప్టెంబర్ నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం అక్టోబర్ 1 ఉదయం 7:30 సమయానికి చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు మరియు పెన్షన్ల బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశకు వెళ్ళాయి. ఇక్కడ మనం చూస్తున్నాము, అవన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశను చూపిస్తున్నాయి. అదేవిధంగా ఈరోజు ఏపీకి రానున్నటువంటి 3,000 కోట్ల రూపాయల నిధులు అని చూస్తున్నాము. ఈ నిధులు మనకి ఈరోజు సాయంత్రానికి ఏపీ ఖజానాకు చేరే అవకాశం ఉంది. అయితే ఈరోజు జమ అయ్యేటువంటి డిపార్ట్మెంట్లు కనుక మనం పరిశీలించినట్లయితే వాటిలో ముఖ్యంగా మున్సిపల్ శాఖ, ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ, న్యాయశాఖ, ఏపీ ట్రెజరీస్ అండ్ అకౌంట్ శాఖ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, వాటర్ రీసోర్స్ డెవలప్మెంట్ మొదలగు డిపార్ట్మెంట్ల వారికి ఈరోజు సాయంత్రం లోపల జీతాలు జమ అవుతాయి. ఈరోజు ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్ళే ట్రెజరీల లిస్ట్ కనుక మనం చూసినట్లయితే ప్రస్తుతం బిల్లులన్నీ కూడా గ్రీన్ ఛానల్ దశ అనగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్న నేపథ్యంలో గవర్నమెంట్ నుంచి అమౌంట్ విడుదల అవ్వగానే ఈ ట్రెజరీలోని బిల్లులన్నీ ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్తాయి. అందులో మనం చూస్తే కందుకూరు, మచిలీపట్నం, తెనాలి, బద్వేలు, పాలకొల్లు, విజయవాడ, విశాఖపట్నం, మదనపల్లి, సీతమ్మధార, అద్దంకి, రాజమండ్రి, రేపల్లె, బద్వేలు, నక్కపల్లి, పులివెందుల, మంగళగిరి, విజయనగరం, నెల్లూరు, చీరాల, మార్కాపురం, జగ్గైపేట, నిడదవోలు, రాయచోటి, జమ్మలమడుగు, నూజివీడు, భీమవరం, వెంకటగిరి, ఉదయగిరి, బుచ్చిరెడ్డిపాలెం, పొదలకూరు, తిరుపతి, భోగాపురం, హిందూపురం, శ్రీకాళహస్తి, ఆత్మకూరు, నెల్లూరు, శ్రీకాకుళం, ఆముదాల వలస, చిలకలూరిపేట, పుత్తూరు, నంద్యాల, అనంతపురం, అమలాపురం, కదిరి, అరకు, బొబ్బిలి, కర్నూలు మొదలగు ట్రెజరీల పరిధిలోని బిల్లులన్నీ ఈరోజు ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్తాయి. ఆర్బీఐ ఈ కుబేర్కు వెళ్ళినటువంటి కొద్దిసేపట్లోనే ఇవన్నీ కూడా జీతాలు మరియు పెన్షన్లుగా జమ అవుతాయి. రేపటి రోజున సెలవు కాబట్టి 3వ తారీఖు అయితే పూర్తి స్థాయిలో జమ అవుతాయి.